వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తడా మండలం తడా గ్రామ పంచాయతీ సుజాత నగర్ ఎస్సీ కాలనీ నందు సుపరిపాలన తొలి అడుగు సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు తడాలో గడప గడపకు వెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు అలాగే టీడీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అదే మీకు ఇంటికే తెచ్చిస్తారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనము కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినందున మనము సుపరిపాలనలో తొలి అడుగు అని ఈరోజు కార్యక్రమం తడ మండలంలో సుజాత నగర్ కాలనీకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా మనకు ఎలాంటి అభివృద్ధి లేదు, అలాగే సంక్షేమ పథకాలు లేవు, అలాగే ఎక్కడ కూడా రోడ్డు వేయలేదు, ఇల్లులు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఎలాంటి అభివృద్ధి కూడా 5 సంవత్సరాలుగా జరగలేదు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మాట ఇచ్చినట్టు ఏప్రిల్ నుంచి కూడా కౌంట్ చేసి 1000 రూపాయలు మనకు పెన్షన్, అవ్వాతాతలకి 3000 ఇస్తున్న పెన్షన్ ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచి అప్పటి నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసి జూలై నెలలో మనకు 7000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రతి నెల 1వ తారీఖు వస్తూనే పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్లు అందజేస్తున్నారు. వికలాంగులకి 3000 ఉన్న పెన్షన్ ని రెండింతలు ఎక్కువ చేసి ఇప్పుడు 6000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వితంతువులు కానీ, ఒంటరి మహిళలకు కానీ, అలాగే పూర్తిగా 90% బెడ్ మీద ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా వాళ్ళకి అందించాలని ఈరోజు పెన్షన్లన్నీ కూడా పెంచి పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖునే అందజేస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖున ఆదివారం వస్తే ముందు రోజే వాళ్ళు ఇబ్బంది పడకుండా ముందు రోజే మనం పెన్షన్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. అలాగే మనకు తల్లికి వందనం కింద గత ప్రభుత్వంలో ఒక బిడ్డనే చదివించడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన తల్లిల అకౌంట్ లో 13,000 పడుతుంది. అలాగే స్కూల్ డెవలప్మెంట్ అకౌంట్ లో 2,000 పడుతూ 15,000 ఆయన ఇచ్చిన మాట ప్రకారం మనకు ప్రతి తల్లికి బిడ్డని చదివించుకునే అవకాశాన్ని, అలాగే భారం పడకుండా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మీరే చూశారు, గతంలో మనకు ముఖ్యమంత్రి గారు 5 రూపాయలకే భోజనం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం వచ్చి అవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు అన్ని కూడా మూసేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి నాణ్యమైన భోజనం అందించడానికి 5 రూపాయలకే మనకు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతటా కలిపి 204 అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ 3 సిలిండర్లు మనకు సంవత్సరానికి మధ్యతరగతి కుటుంబానికి 3 సిలిండర్లు అయితే సరిపోతాయని, వాళ్ళకి ఆర్థిక భారం తగ్గించడానికి సంవత్సరానికి 3 సిలిండర్ లెక్కన ఆయన చెప్పిన సూపర్ 6 లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. అలాగే ఆయన చెప్పిన రైతు భరోసా కింద రైతులందరికీ అండగా నిలబడడానికి 20,000 ఇస్తున్నారు. అలాగే మత్స్యకారులకి తడ మండలంలో మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. అది గత ప్రభుత్వంలో 10,000 ఇస్తుంటే ఈసారి దాన్ని రెండింతలు చేసి మనకు 20,000 మత్స్యకారులకి ఇవ్వడం జరిగింది. ఇలాగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో భాగంగా ఏవైతే చెప్పారో అన్ని కూడా ఆర్థిక భారం ఎక్కువైనా, ఆర్థికంగా సమస్యలు ఉన్నా సరే గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు పథకాలన్నీ అమలు చేస్తున్నారు. అదే కాకుండా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అలాగే రూరల్లో మనకు 3 సెంట్లు భూమి కూడా ఇస్తారు. అలాగే అర్బన్ లో 2 సెంట్లు భూమి కూడా ఏర్పాటు చేసి పేదవాళ్ళకి సొంత ఇంటి కళను కూడా ఈరోజు నెరవేర్చే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఇప్పుడు అందరూ హౌసెస్ లేని వాళ్ళకు కూడా అందరివి మనం ఆన్లైన్ లో ఎక్కిస్తున్నాం. త్వరలోనే మీకు హౌసెస్ శాంక్షన్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. ఇది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం లేకుండా అందరినీ పైకి తీసుకొస్తాను అనే నినాదంతో ముందుకెళ్తున్నారు.
ఆయన అదే నినాదంతో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా కూడా ఆశీర్వదిస్తే మనకు రాష్ట్రం అంతటా బాగుపడే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు. ప్రతి గడప గడపకి వెళ్ళి మనం చేసే మంచి పనులు మీరే చూశారు. గత ప్రభుత్వం వాళ్ళు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వెనక్కి లాగుతూ ఏదో ఒక విమర్శ చేస్తూ ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్తున్నారు. అలా కాకుండా మన నాయకులందరూ కూడా కలిసి ఇది ఒక ఉద్యమం లాగా చేసి ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి వాళ్ళకి కూడా మనం చేసే మంచి పనులు తెలియజేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.